జై శ్రీరామ్. హాయ్ అండి, అందరి నమస్తే. ఈరోజు శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్య చూడబోతున్నాం. శ్రీరాముల వారు 11,000 సంవత్సరాల పాటు పాలించిన నగరం అయోధ్య నగరం. ఈరోజు పవిత్రమైన అయోధ్య నగరంలో చూడబోయే ప్రదేశాలు సరయూ ఘాట్, వాల్మీకి భవన్, సీతమ్మ రసోయి, చార్ధామ్ మందిర్ మరియు సాలిగ్రామ్ ప్రదేశాలు చూడబోతున్నామండి. స్టేషన్ నుంచి రామ్ మందిరానికి 2 కిలోమీటర్లు ఖాళీ నడకన నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆటో అయితే 20 రూపాయలు తీసుకుంటారండి. ఇది రామ మందిరం ఎంట్రన్స్. ఇక్కడ నుండి రైట్ సైడ్ తిరిగి సందు నుంచి 300 మీటర్లు నడుచుకుంటూ వెళ్తే హనుమాన్ గరి మందిరం వస్తుంది. ఇదే హనుమాన్ గారికి వెళ్ళే దారి. చాలా తక్కువ దూరం పడుతుంది. ఇదే హనుమాన్ గరి మందిరం. ఈ ఆలయం 10వ శతాబ్దంలో నిర్మించబడింది అని చెప్తున్నారు. ఈ ఆలయానికి చేరుకోవడానికి సుమారు 76 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. భక్తులు మొదట ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆ తర్వాత శ్రీరాముని దర్శించుకుంటే వారి సంకల్పాలు నెరవేరుతాయని నమ్మకం అండి. ఆంజనేయ స్వామి ఇక్కడ నివసించేవారు కాబట్టి హనుమాన్ గరి అని పేరు వచ్చింది. కాలానుగుణంగా హనుమాన్ గడి అని పిలుస్తున్నారు. అయోధ్య వచ్చేవారి భక్తుల సంఖ్య ఎక్కువైందండి. కుంభమేళా నుంచి డైరెక్ట్గా వచ్చేవారు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడైతే అమ్మవారి రామ్ మందిర్ కనబడుతుంది, చూడండి. ఇదైతే చెప్పులు సేఫ్గా ఉంచే ప్రదేశం. మొబైల్, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రికల్ ఐటమ్స్ లోన్కి ఎలో చేయరండి. ఇక్కడ లాకర్ రూమ్లు ఇచ్చేవాలి. ఉదయం ఇక్కడ ఇడ్లీ దోశ. రామ్ మందిరం లోనికి ఫోన్ ఎలో చేయలేదండి. ఇప్పుడైతే భోజనం చేసి వేరే ప్లేస్కి వెళ్దాం. ఇది సీతమ్మ తల్లి స్వయంగా తన కుటుంబానికి భోజనం తయారు చేసిన వంటగది. ఇది ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఉంటుందండి. ఇదే మన అయోధ్యలో ఉన్న చార్ధామ్ మందిర్. మన భారతదేశంలో ఉన్న 4 ముఖ్యమైన దేవుళ్ళు ఇక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వస్తే విజిట్ చేయండి. బద్రీనాథ్ శ్రీ మహావిష్ణు ఆలయం, పూరి జగన్నాథ స్వామి ఆలయం, ద్వారకా శ్రీకృష్ణ ఆలయం, రామేశ్వరం జ్యోతిర్లింగ ఆలయం. ఈ 4 ఆలయాలు మన భారతదేశంలో ఉన్నవి. ఇది వాల్మీకి భవన్. వాల్మీకి మహర్షి రచించిన రామాయణానికి సంబంధించిన పురాతన గ్రంథాలు, శ్లోకాలను పాటించే స్థలంగా గుర్తింపు పొందింది. మొత్తం గోడలపై శ్లోకాలు, గ్రంథాలే రాసి ఉంటాయి, చూడండి. జానకి మహల్ ట్రస్ట్. ఇది రామ మందిరానికి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ రూమ్ రెంట్ వచ్చేసి 600 నుంచి 800 ఛార్జ్ చేస్తున్నారు. ఈ ప్రదేశాన్ని సాలిగ్రామ్ లేదా రామ్ కుంజ్ అంటారు. ఈ ప్రాంతాల్లో విగ్రహాలను తయారు చేస్తారండి. ఇవే సాలిగ్రామ్ రాళ్ళు. ఇవి నేపాల్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి.
ఈ రాళ్ళు గండాకి నది పరివాహక ప్రాంతంలో దొరుకుతుంది. దీంతో శ్రీరాముని విగ్రహం చెప్తారండి. ఇది రాజస్థాన్ నుంచి తెచ్చారు. ఇది మహారాష్ట్ర నుంచి తెచ్చింది. ఈ శివలింగం ఓంకారేశ్వర మందిర్ నుంచి తెప్పించిందండి. ఈ డ్రమ్స్ అహ్మదాబాద్ నుంచి విగ్రహ ప్రతిష్ఠ టైంలో తెచ్చారు. దీని బరువు వచ్చేసి 500 కేజీలు. ఈ రాళ్ళు కర్ణాటక ప్రదేశం నుంచి అండి. ఇది రాముని ధనుసు, ఆంజనేయ స్వామి గద రాజస్థాన్ నుంచి తెప్పించారండి. ధనుసు వచ్చేసి 1100 కేజీలు, గద వచ్చేసి 1600 కేజీలు అండి. ఇదే రామ్ కుంజ్. రామాయణం మొత్తం ఇక్కడ చూడొచ్చండి. అయోధ్యలో ఉన్న ప్రతి మందిరానికి ఇక్కడ నుంచి శిల్పాలు వెళ్తాయండి. వారిని వెడల్పు చేయడానికి కొంచెం ఇళ్ళని కూల్చారండి. ఇదే సరయూ ఘాట్. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రం గొప్పగా గంగా ఆరతి నిర్వహిస్తారు. శ్రీరాముల వారు తన అవతారాన్ని ముగించేటప్పుడు సరయూ నదిలో లీనమయ్యారని, అంటే జల సమాధి అయ్యారని చెప్తున్నారు. ఇదే రామ్కి పేడి. రామ్కి పేడి అంటే శ్రీరాముని మెట్లు అని అర్థం. 1984 నుంచి యూపీ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేసింది ఈ ప్రాంతాన్ని. ఈ ప్యాలెస్కే మనం వెళ్ళబోతున్నాం. చూస్తున్నాం కదా, ఇదిగోటి మన ప్యాలెస్, మన ఫుడ్ దక్కలు ఇవి ఉన్నాయి. पाँच के चावल कर दिए यार, 2 में कर दिया, 2 में छोले की सब्जी कर दिया, सबको अलग अलग कर दो। टाइम लगेगा 5 मान लीजिए 1 2 3 4 5 आइटम है और 50-25 पाँच आइटम कितना भैया? आप यही नाली में लिए पानी ले लीजिए भैया। 5 आइटम कितना? आपको 2 सब्जी मिलेगी, दाल मिलेगी, चावल, रोटी, 5 आइटम होगी, बल्कि आपको सलाद भी देंगे। कितना पैसा? 60 रुपये। थैंक यू भैया. 300 पड़ता है। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.